विशिष्टवादकुशवैरद्वैतभकृर्चितम् सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 157, 158 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 157 శ్లోకం. పూర్వం జనేరపి మృతేరధనాయమస్తి జాతక్షణక్షణగుణో నియతస్వభావః నైకో జడశ్చ ఘటవత్పరిదృశ్యమానః స్వాత్మా కథం భవతి భావవికారవేత్త. ఇప్పుడు ప్రతిపదార్థం. జనే జన్మ కంటే, పూర్వము పూర్వము, మృతేహ మృతి కంటే, అతః అనంతరము, అయం ఈ శరీరము, నాస్తి లేదు, జాత క్షణక్షణ గుణ క్షణక్షణమునందు పుట్టిన గుణము కలది, అనియత స్వభావ అనియతమైన స్వభావము కలది, నైక అనేకమైనది, జడశ్చ జడము, ఘటవత్ ఘటము వలె, పరిదృశ్యమాన ప్రత్యక్షముగా చూడదగినది అంటే ఈ శరీరం అనమాట. భావ వికారవేత్త భావవికారాలను గ్రహించేడు, స్వాత్మ స్వాత్మగా, కథం భవతి ఎలా ఉంటుంది, ఎట్లగును అంటూ ప్రతిపదార్థం. ఇప్పుడు తాత్పర్యం ఏమిటి? ఈ దేహం అన్నమయ దేహం గురించి చెప్తున్నారనమాట. జన్మించడానికి పూర్వం ఉండడం లేదు, మృత్యు పిమ్మట ఉండడం లేదు, క్షణంలో పుడుతోంది, క్షణికమైన గుణాలు కలది, అస్థిర స్వభావం కలది, పైగా ఇది అనేక తత్వాల సమూహం కూడాను, జడంలాగా ఘటంలాగా దృశ్యమైనది. అటువంటిది ఇది భావ వికారాలను తెలుసుకునే ఆత్మ ఎలా అవుతుంది అంటూ ప్రశ్న అన్నమాట. మనం సాధారణంగా ఏమనుకుంటుంటాం, నేనే ఈ శరీరం అనుకుంటాం. కానీ ఈ శ్లోకం అడిగే ప్రశ్న ఏంటి? ఈ శరీరం నిజంగా నువ్వేనా అంటూ అడుగుతోంది. పూర్తిగా దీన్ని విశ్లేషిస్తోంది. ఈ శరీరాన్ని నువ్వు పూర్వం లేవు, తర్వాత కూడా లేవు, జననం ముందు లేవు, మరణం తర్వాత కూడా లేవు. అప్పుడు అది నిత్యం కాదు కదా. క్షణక్షణ మార్పు అన్నారు. ప్రతి క్షణం మారుతోంది. అంటే చిన్నప్పుడు ఉంటోంది, యవ్వనం ఉంటోంది, వృద్ధాప్యం ఉంటుంది. అంటే స్థిరత్వం లేదు కదా. మనం ఆత్మతో పోలిస్తే దానికున్న లక్షణాలకన్నీ వ్యతిరేకంగా కనబడుతున్నాయి. అనియత స్వభావం, ఎప్పుడు ఆరోగ్యం ఉంటుందో ఎప్పుడు వ్యాధి వస్తుందో కూడా తెలీదు, స్థిరమైన స్వభావం లేదు దీనికి. జడత్వం అంటారా శరీరం, స్వతహా దానికి ఏ చైతన్యమూ లేదు. మరి చైతన్యం లేకపోతే అది ఎలా నేనవుతుంది? ఘటంలా కనిపించేది, అంటకుండలా కనిపించేది, బయట కనిపించే వస్తువు, ఇది దృశ్యమే అవుతోంది కదా. శ్లోకం ఏం అడుగుతోంది? ఈ మార్పులన్నిటినీ తెలుసుకునేది ఎవరు? శరీరం మారుతోంది, కానీ ఈ మార్పులు గమనిస్తున్నది ఎవరు? అదే ఆత్మ సాక్షి అన్నమాట. ఆత్మ సాక్షి అంటూ చెప్పడం జరుగుతోంది. దృశ్యం అంటే కనిపించేది ఆత్మ కాదు, ద్రష్ట, చూసేది ఆత్మ. నా అసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. అసత్యం నశిస్తుంది, సత్యం నిత్యం మనకి.
వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అంటూ ఈ శరీరం ఎప్పటికప్పుడు మార్పులను కూడా పొందుతోంది. క్షేత్రం క్షేత్రజ్ఞం అంటూ శరీరం క్షేత్రం అయితే ఆత్మ క్షేత్రజ్ఞుడు అంటూ భగవద్గీత మనకు చెప్తోంది. నా జాయతే మ్రియతే వా కదాచిత్ అంటూ ఆత్మ పుట్టదు చావదు అంటూ కఠోపనిషత్తు కూడాను మనకి ధృవపరుస్తోంది. అసంగోహి అయం పురుష అంటూ ఆత్మ అసంగమో అంటూ చెప్తోంది. ఇలా నేను వృద్ధుణ్ణి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇవి శరీరానికి సంబంధించిన మాటలు. వాటిని గమనిస్తున్నవాడు ఒకడున్నాడు. కారు నడుపుతున్న డ్రైవరు కారుకు దెబ్బ తగిలితే డ్రైవర్కి దెబ్బ తగిలినట్టు కాదు కదా. శరీరం బాధపడిన ఆత్మకది సంబంధం లేదనమాట. ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ అన్నమయ్య కోసం అలాంటిది అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతోందనమాట. అంటే మనిషి పుట్టుకతో శరీరానికి ఉనికి మొదలవుతుంది. మరణం తరువాత అది కుళ్ళిపోయి నశిస్తుంది. జననం నుండి మరణం వరకు మాత్రమే దానికి అస్తిత్వం ఉంటుంది. 100 సంవత్సరాల కాలం ఉండడమే దీనికి చాలా ఎక్కువ. అనంతమైన కాల ప్రవాహంతో పోల్చి చూస్తే ఈ 100 సంవత్సరాలు సముద్రంలో ఒక నీటి బిందువు వంటివే అంటున్నారు ఇక్కడ స్వామీజీ. ఏ కల అయినా సరే 1.5 నిమిషాలు దాటి ఉండదని మనస్తత్వ శాస్త్రజ్ఞులు పరిశీలించి తెలుసుకున్నారు. అత్యల్పమైన ఈ కాల వ్యవధిలో మనం అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాల అనుభవాన్ని చవిచూసేస్తూ ఉంటాం. జాగ్రత్తావస్థలోని కాలంతో పోల్చి చూస్తే స్వప్నం యొక్క కాలం అణు మాత్రమే. అదేవిధంగా అనంత ప్రవాహ కాలంతో పోల్చి చూస్తే మన జీవితం కూడా అత్యల్పమే. అసలు కాల సిద్ధాంతమే సాపేక్షికము. అంటే ఒకదాంతో పోల్చి చూసేటప్పుడు మాత్రమే ఉనికి కలిగి ఉంటుంది, అది లేకపోతే లేదన్నమాట. అత్యల్పమైన ఈ కాలంలో జీవుడు ఇందులో నివసిస్తున్నప్పుడు కూడాను ఈ శరీరము ప్రతిక్షణము మార్పు చెందుతూనే ఉంది. ఒకప్పుడు సంతోషంగా, ఒకప్పుడు దుఃఖంగా, ఒకప్పుడు సత్వగుణంలో, మరొకప్పుడు రాజసిక గుణంలో, ఇంకొకప్పుడు తమో గుణంలో, మంచి మనిషిగా ఒకసారి, చెడ్డ మనిషిగా ఒకసారి, ఇలా నిమిషానికి మార్పు వస్తూనే ఉంటుంది. వీటి కాకుండా శరీరం కూడాను మనకి పెరగడం, లావు అవ్వడం, సన్నబడ్డం, ఇలాంటివన్నీ కూడాను ఇది అనునిత్యమైన మార్పులతో కూడినటువంటిది ఈ శరీరం. ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటే అది జీవిస్తుంది. అశ్రద్ధ వహించినప్పటికీ అది జీవిస్తుంది. దీని గురించి నిజంగా శ్రద్ధ వహించడం అవసరమా అన్నది ఎవరికి వారే ఆలోచించుకోవాల్సిన విషయం అంటున్నారు ఇక్కడ స్వామివారు. దీని ప్రారంధానికి అనుగుణంగా అది జీవిస్తుంది. ఈ శరీరం యొక్క స్వభావమే చాలా అనిశ్చితమైనది. ఖచ్చితంగా ఇదమిద్ధం అని దీని గురించి ఎవరూ తేల్చి చెప్పలేరు. ప్రతి వ్యక్తి మిగిలిన వారి కంటే భిన్నమైన ప్రత్యేకమైన శరీరాన్ని కలిగి ఉంటాడు. అలాంటప్పుడు ఏకము అద్వయము అయిన ఆత్మ ఏ విధంగా కాగలుగుతుంది? అది కాలేదు. ఈ శరీరం స్వతహా జడమైంది. దీనికి తెలివి లేదు. నేను ఎక్కడికి వెడితే నా బట్టలు అక్కడికి వస్తాయి. వాటికి స్వతహా కదిలే శక్తి లేదు. ఈ శరీరపు కార్యకలాపాలన్నిటి మీద అధ్యక్షత వహించే జీవుడు దీని నుండి దూరంగా పోతే ఇది నశించిపోతుంది. అంటే అప్పుడు మనకి అది దూరంగా కనిపించే ఘటం, అంటే వస్తువు వలె ఇది మనకు కనబడుతూ ఉంటుందన్నమాట. దీనికి తనదైన జ్ఞానం, చైతన్యం ఏమీ లేవు. బాహ్య వస్తువుల్ని తెలుసుకునేటందుకే చైతన్యానికి ఇది ఉపకరణలాగా పనిచేస్తుంది. చైతన్యం పనిచేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే ఇది. ఏ విధంగా దూరదర్శిని అంటే టెలిస్కోప్ స్వతహా దేనిని చూడలేదో, కానీ చైతన్యవంతమైన మానవుడు దాని ద్వారా చూడగలుగుతున్నాడు. అదేవిధంగా ఈ శరీరం ద్వారా జీవుడు పనిచేస్తూ ఉంటాడు. జీవుడు అంటే అక్కడ చైతన్యం పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇటువంటప్పుడు జడమైన ఈ శరీరం, ఆలోచనలు, వీటికి పరిణామాలను కూడా తెలుసుకునే చైతన్యం ఎలా ఉంటుంది? ఈ శ్లోకంలో ఈ శరీరం జడమని, అది ఆత్మ కావడానికి వీల్లేదని నిరూపించారు కదా. ఇప్పుడు మనకి పరమాత్మ మీద పేరుకున్న మాలిన్యమే ఈ శరీరం అంటూ మనకిక్కడ తేల్చారనమాట. దీని తర్వాత శ్లోకం మనకి ఇంకా ఏం చెప్తుంది అంటే, ఈ పాణిపాదాది అంటూ ఈ శ్లోకం మొదలవుతుంది. దాని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శ్లోకాన్ని వినేద్దాం. పాణిపాదాది మాందేహో నాత్మా వ్యంకేపి జీవనాత్ తత్తచ్ఛక్తిరనాశాచ్చ ననియం యోనియామకః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. పాణిపాదాదిమాన్, హస్తపాదాలు గల దేహ, దేహము, ఆత్మన,
ఆత్మ కాదు. వ్యంగేపి పాణిపాదాదులు లేనివాడి యందు కూడా జీవనాత్ ప్రాణాధారణం ఉండడం వల్ల తచ్చక్తేహ్ ఆయా పాణిపాదాదుల శక్తి అనాశాశ్చ అంటే నశింపకపోవడం వల్లను నియమ్యః నియమింపదగినది అంటే దేహం, నియామకః నియామకము అంటే ఆత్మ, నా ఆత్మ కాజాలదు అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఏమిటి అర్థం? ఇక్కడ చేతులు కాళ్ళు వగైరాలు కలిగినట్టి ఈ దేహం ఆత్మ ఎప్పటికీ కాలేదు. ఎందుచేతంటే ఈ శరీరం యొక్క అవయవాలు, కొన్ని అవయవాలు విరిగిపోయినా అసలు లేకపోయినా కూడాను తన శక్తి ఏమాత్రం తగ్గనందున పురుషుడు జీవించే ఉంటున్నాడు. పైగా ఈ శరీరము శాసింపబడేది, ఆత్మ అనేది శాసించేది. కాబట్టి శరీరం ఎప్పటికీ ఆత్మ కాదు అంటూ మళ్ళీ ఇక్కడ కూడాను ఇంకో ఉదాహరణ ద్వారా దీన్ని లేదు ఇది ఆత్మ కాదు అంటూ నిరూపించారనమాట. అంటే ఇక్కడ మనం ప్రశ్న ఎలా వేసుకోవాలి? ఈ శరీరం నిజంగా నేను నియంత్రిస్తుందా లేక నువ్వే దాన్ని నియంత్రిస్తున్నావా అన్న ప్రశ్న వేసుకుంటే చేతులు కాళ్ళు ఉన్న ఈ శరీరం ఆత్మ ఎప్పటికీ కాదు. ఎందుకంటే అవయవాలు లేకపోయినా కూడాను మనకి జీవితం ఉంటుంది. దాన్ని నడిపించే శక్తి వేరు అని మనకు తెలుస్తోంది. శరీరం నియంత్రించబడేది, ఆత్మ నియంత్రించేది. నేను నడుస్తున్నాను, నేను పని చేస్తున్నాను అని అనుకుంటున్నాం. ఇవన్నీ శరీర క్రియలు. వాటిని ఎవరు గమనిస్తున్నారు? ఒక సాక్షి గమనిస్తోంది. కొంతమంది వ్యక్తులకి చేతులు కాళ్ళు అవయవాలు లేకుండా కూడా ఉంటారు, కానీ వాళ్ళ జీవితం కొనసాగుతోంది. అంటే జీవశక్తి శరీరం కాదు అన్నది మనకి తెలుస్తోంది. శరీరాన్ని నడిపించే శక్తి చైతన్యము అని కూడా మనకు అర్థం అవుతుంది. అది ఆత్మ అన్నమాట. శరీరం నియంత్రించబడుతోంది. చేతిని ఎత్తు అంటే అది ఎత్తుతుంది. శరీరం సాధనమే, ఆత్మ నియంత్రించేదవుతుందన్నమాట. భగవద్గీత మనకు అందుకే ప్రకృతేహి క్రియమాణ అని అంటూ చెప్తుంది. అన్ని క్రియలు ప్రకృతి అంటే ఈ శరీరం చేస్తుంది అని. అజ్ఞాని నేనే చేస్తున్నానని అనుకుంటూ ఉంటాడు అంటూ చెప్తుందనమాట. అందులో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అంటూ 18వ అధ్యాయంలో కూడా చెప్తారు. లోపల ఉన్న శక్తి అన్నిటినీ నడిపిస్తోంది అని. కఠోపనిషత్తు ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు అంటూ ఆత్మ రథి అంటే డ్రైవర్, శరీరం ఒక రథం. అసంగహి అయం పురుష అంటూ మళ్ళీ అదే చెప్తోంది. అంటే సంబంధం లేకుండా నియంత్రించేదనమాట ఇది. మనం కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు కదులుతోంది. అలా అని మనం కారు కాదు కదా, శరీరం వాహనం, మనం డ్రైవర్ను మాత్రమే. అంటే ఈ నడిపేవాడు ఇంకొకడు ఉన్నాడు అన్నది మనకి అర్థమవుతుంది. కారు కదులుతుంటే చూసేవాళ్ళకి ఏమనిపిస్తుందంటే లోపల ఇంకో నడిపేవాడు ఎవడో ఉన్నాడు అన్నది తెలుస్తోంది అనమాట. అప్పుడు మనకి ఈ శరీరం ఆత్మ కాదు, ఇంకొకటి ఏదో ఉంది అన్నది అర్థం చేసుకోగలుగుతాం. ఒక అవయవం చేసే పని మరొక ఇంద్రియం సహజంగా చేయలేదు. కాళ్లతో తినలేము, కళ్ళతో నడవలేము, కానీ ఆత్మ అన్నిటికీ శక్తినిచ్చే మూలాధారం. అది సర్వశక్తిమంతం. ఈ శరీరము తనలోని వ్యక్తిత్వం చేత నియమింపబడి పనిచేస్తూ ఉంటుంది. అన్నిటినీ నియమిస్తూ శక్తినిచ్చి పనిచేయించే ఆత్మ నియమింపబడని పనిచేసే శరీరం ఎప్పటికీ కాలేదు. ఈ శరీరం నేను అవడానికి వీల్లేదు అని ఇక్కడ నిర్ధారిస్తోంది. ఇంకా కొన్ని శ్లోకాలలో మరింత నిర్ధారణకు వస్తుంది మనకి. అలాంటి మరో 2 శ్లోకాలని రేపు విందాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.